అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అనేక ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఇప్పుడు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అసలు అమెరికా అండ్ ఇజ్రాయెల్కు శాంతి అనేటువంటి అంశం నిజంగా నచ్చిందా, లేక ఒక రకంగా ఇరాన్పై ప్రెషర్ పెంచడానికి, అలాగే దౌత్యం పేరుతో వాళ్ళు చేసేటువంటి దాడులను ఆపకుండా, అలాగే వాళ్ళు మోహరిస్తున్నటువంటి యుద్ధ విమానాలు కానివ్వండి, అలాగే వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కంటిన్యూస్గా వాళ్ళ ఒక ఆపరేషనల్ స్టైల్లో ముందుకు తీసుకొని వెళ్ళటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ అన్ని అంశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 25న ప్రారంభమైనటువంటి అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం 2 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఒక కొలిక్కి రావటం లేదు. దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఇజ్రాయిల్ మాత్రం ఇప్పటికీ లెబనాన్పై దాడులు చేస్తూనే ఉంది. మరి వీటి ఆంతర్యం ఏంటి? అసలు ఇజ్రాయిల్ ఉద్దేశం ఏంటి? ఇజ్రాయిల్ అమెరికా యొక్క బ్యాకప్తో కొనసాగిస్తున్నటువంటి దమనకాండకు అంతు అనేటువంటిది ఉండదా? లేకుంటే అసలు ఇజ్రాయిల్ యొక్క ఉద్దేశం ఏంటి? సదర్న్ లెబనాన్ ఆక్రమించుకునే వరకు ఈ లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆపదా అనేటువంటి అనేక అంశాలు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, అలాగే యూరోపియన్ యూనియన్ కానివ్వండి, అలాగే ఆస్ట్రేలియన్ సొసైటీస్ కానివ్వండి, అలాగే ఏసియా పసిఫిక్ సొసైటీస్ కానివ్వండి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. అసలు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఆశ్చర్యపోతోంది. అసలు ఇజ్రాయిల్ యొక్క ఉద్దేశం ఏంటి? అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా కొనసాగిస్తున్నటువంటి ఈ వెనుక ఉన్నటువంటి అసలైన ఆంతర్యం ఇరాన్లో ఉన్నటువంటి అక్కడ యురేనియంను తరలించుకొని పోవడమా, లేకుంటే ఈ యొక్క నెపంతో ఇరాన్ ఒక బలహీనమైనటువంటి దేశంగా, అలాగే ఏ కంట్రీ వితౌట్ బ్యాక్ బోన్గా నిలబెట్టడమా? అసలు స్ట్రాటజీ ఏంటి అని ఇప్పుడు దేశాలన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. మరి వార్ అనేటువంటిది స్టార్ట్ అయింది, 2 నెలలు గడిచినా కూడా ఇప్పుడు ఏదైతే మనం గతంలో కూడా ఈ అమెరికా చేసినటువంటి యుద్ధాలని ఒకసారి మనం నెమరుకు వేసుకుంటే ఇరాక్పై ఒక నెపాన్ని చూపించింది. అప్పట్లో సద్దాం హుసేన్ ఇరాక్ యొక్క సుప్రీం లీడర్గా ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా కన్ను ఇరాక్పై పడి ఇరాక్ దేశంలో ఉన్నటువంటి కెమికల్ వెపన్స్ పైన వాళ్ళు ఒక నెపంగా దాన్ని చూపిస్తూ ఇరాక్ దేశాన్ని సర్వనాశనం చేసేసాయి. అలాగే అక్కడి సుప్రీం లీడర్ అయినటువంటి సద్దాం హుసేన్ను కూడా బలి తీసుకున్నాయి. మరి అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా ఇరాన్పై కూడా ప్లే చేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ తన యొక్క రెసిలియన్స్ను చూపించింది. అసలు అమెరికా అలాగే ఇజ్రాయెల్ కూడా సంయుక్తంగా ఇటువంటి ఒక రెసిస్టెన్స్ అపోజిషన్ వాళ్ళు ఎదుర్కొంటామని ఊహించలేదు. ఎందువల్ల అంటే వారు స్మార్ట్ టెక్నాలజీ వాడటం, అలాగే స్మార్ట్ డ్రోన్స్ వాడటం, అలాగే స్ట్రాటజిక్ లొకేషన్స్లో అమెరికన్ సోల్జర్స్ని కానివ్వండి, అమెరికన్ షిప్స్ను కానీ నిర్బంధించిన వైనం చూసినట్టయితే, అలాగే అమెరికన్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది అన్అసైలబుల్గా అనుకునేవాళ్ళు. అంటే అసలు అమెరికా డ్రోన్ టెక్నాలజీ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాన్ని ఎవరు కూడా ఎదుర్కోలేరు, అప్రెస్ చేయలేరనేటువంటి ఒక ప్రతీతి ఉండేది. కానీ ఇప్పుడు మనం ఇరాన్ యుద్ధం చూసినప్పుడు ఇరాన్ వాడినటువంటి టెక్నాలజీ, అలాగే రేడార్ సిస్టమ్స్ని ఎలాగైతే ఇజ్రాయిల్లో ధ్వంసం చేసినటువంటి నేపథ్యం ఇది చూసినట్టయితే ఇరాన్ కూడా ఎంత స్ట్రాటజిక్ టెక్నాలజీ అలాగే మిసైల్ కౌంట్ కలిగి ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయాయి. ముఖ్యంగా హెజ్బుల్లాస్ యొక్క మద్దతుతో ఇరాన్ చేసినటువంటి దాడులను అసలు అమెరికా ఊహించలేకపోయింది. అపారమైనటువంటి ప్రాణ నష్టాన్ని, అలాగే ఎన్నో వారి యొక్క అధునాతనమైనటువంటి ఫైటర్ జెట్స్ను కూడా కోల్పోయింది. మరి చివరగా ఫోకల్ పాయింట్గా ఉన్నటువంటి ఇష్యూ మాత్రం హర్మోజ్ స్ట్రైట్. అంటే హర్మోజ్ ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ద చోకింగ్ పాయింట్ అని మనం ఇంటర్నేషనల్ ఆయిల్ టెర్మినాలజీలో మనం వాడుతూ ఉంటాం. మరి ఆ చోక్ పాయింట్ దగ్గర ఎప్పుడైతే షిప్పులను ఆపేశారో ఇరాన్ తన యొక్క సుప్రీమసీని ఎప్పుడైతే అక్కడ ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసిందో అమెరికా దిగిరాక తప్పలేదు. దౌత్యం పేరుతో ఇప్పుడు ఒక కొత్త పన్నాగంతో ముందుకు వస్తుంది. మరి అసలు దౌత్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు ఇప్పటికీ 2 సార్లు జరిగాయి. మొదటిసారి జేడీ వ్యాన్స్ యొక్క నేతృత్వంలో, అలాగే ఇక్కడ ఇరాన్కు మాత్రం మొహమ్మద్ గాలిబాఫ్ అని పార్లమెంటరీ స్పీకర్, అలాగే హెడ్ ఆఫ్ ది పార్లమెంట్, ఆయన యొక్క నేతృత్వంలో జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. మరాథన్ ఒక 22 అవర్స్ జరిగినటువంటి చర్చల్లో ఎటువంటి ప్రోగ్రెస్, హెడ్వే అనేటువంటిది కాకపోవడం వల్ల చర్చలు ఆగిపోయాయి. ఎందుకు ఆగాయి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడ ఒక ట్రయాంగులర్ ఇష్యూ అనేటువంటిది అమెరికా క్రియేట్ చేసింది. అమెరికాకు ఒకటే, అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి న్యాచురల్ యురేనియం ఏదైతే ఉందో అది కంప్లీట్గా అమెరికాకు తరలించాలని.
ఇరాన్ అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. ఇక ఇజ్రాయిల్ పట్టేంటి, ఎలా అయినా సదర్న్ లెబనాన్లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సదర్న్ లెబనాన్ను ఇజ్రాయిల్లో కలిపేసుకోవాలనేటువంటి ఒక దూరాలోచనతో ఉంది కాబట్టి అది కూడా కొనసాగేటువంటి విధానం కాదు. అలాగే హెజ్బుల్లాస్పై మీరు ఇజ్రాయిల్ చేసే దాడిని ఆపితేనే మేము ఈ టాక్స్లో ముందుకు వస్తామంటే, ఇక్కడ పాకిస్తాన్ పేరు కూడా చెప్పుకోవాలి. దౌత్యం పేరుతో శాంతి చర్చల వేదికతో పాకిస్తాన్ కూడా ఇంటర్నేషనల్ అటెన్షన్ను గ్రాప్ చేయాలని చూసింది. అలాగే తాను ఒక శాంతికి అంబాసిడర్గా, పీస్ అంబాసిడర్గా భారతదేశం కంటే కూడా తాను ఒక శాంతి కోసం పాకులాడేటువంటి ఒక దేశంగా తాను నిరూపించుకోవాలని చూసింది. కానీ కపటమైనటువంటి పన్నాగం, అలాగే కుట్రలతో కూడినటువంటి దేశం కాబట్టి ఆ దేశం ఎత్తుగడలేవి కూడా పాకలేదు, అలాగే అవి సక్సెస్ కాలేదు. దానికి నిదర్శనమే ఫస్ట్ టైం జరిగినటువంటి చర్చలు ఘోరంగా విఫలం కావడం. ఎందువల్ల అంటే అసలు పాకిస్తాన్ ఈ చర్చలకు ముందు ఇరాన్ని ఇన్వైట్ చేసే ముందు కొన్ని ప్రామిసెస్ చేసింది. లెబనాన్ అనేటువంటిది కీలకమైన అంశంగా పేర్కొనింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మధ్యవర్తిగా ఉన్నప్పుడు మేము ఇటు అమెరికాను కానీ అలాగే ఇజ్రాయెల్ కానీ ఒప్పించే ప్రయత్నం చేస్తామనేటువంటి ఒక హామీతో, ప్రామిస్తోనే ఇరాన్ యొక్క అఫీషియల్స్ను, డెలిగేషన్ అక్కడ తీసుకొచ్చింది. కానీ యాక్చువల్గా జరిగినటువంటి సినారియో ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, లెబనాన్ ఈజ్ ఎ మైనర్ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ లెబనాన్ అనేటువంటిది ఒక ఇష్యూనే కాదు, అది ఒక సైడ్ లైనింగ్ చేసే ఫ్యాక్టర్గానే భావింపజేస్తూ అసలు చర్చలకు దీనికి సంబంధం లేదని ఎప్పుడైతే చెప్పిందో ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి డెలిగేషన్ ఆశ్చర్యపోయారు. అసలు పాకిస్తాన్ చేసినటువంటి ప్రతిపాదన ఏంటి, పాకిస్తాన్ చేసిన ప్రామిస్ ఏంటి, ఇప్పుడు ఈ విధంగా తిప్పేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని వారందరూ కూడా నివ్వెరపోయారు. అలాగే ఇక్కడ ఇరాన్ కూడా హెర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తమ స్వాధీనంలో, సార్వభౌమత్వంలో ఉండాలి అని కోరుకుంటోంది. అమెరికా మాత్రం దానికి ససేమిరా అంగీకరించడం లేదు. ఇలా ఏర్పడినటువంటి ఒక ప్రతిష్టంభన ఏదైతే ఉందో దానివల్ల మొదటి దఫా జరిగినటువంటి శాంతి చర్చలు కూడా ఆగిపోయాయి, విఫలమైపోయాయి. అలాగే పాకిస్తాన్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. ఇంటర్నేషనల్ సినేరియోలో పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర కూడా బయటపడింది. ఇక రెండో దఫా కూడా పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. కానీ రెండో దఫా మరీ ఘోరమైనటువంటి ఒక వైఫల్యం చెందింది పాకిస్తాన్. అదేంటంటే అసలు ఇరాన్ ఈ చర్చల్లో పాల్గొనటానికి ససేమిరా అంగీకరించలేదు. కాబట్టి సెకండ్ సెట్ బ్యాక్ తర్వాత ఇప్పుడు శాంతి చర్చలు అనేటువంటిది నిజంగా ఎవరికి వారు వేరే ప్లేస్లో కూడా చేసుకోవాలి. అలాగే సంప్రదింపులంతా కూడా మనం అపార్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ వేరే మనం ఒక సూటబుల్ ప్లేస్ చూడాలి అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి చెందినటువంటి అబ్బాస్ అరగ్చి వారి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇప్పుడు పుతిన్ను కలవడం, అలాగే లెనిన్గ్రాడ్లో జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో అసలు అమెరికా యొక్క దౌత్యం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు దౌత్యపరంగా అమెరికా ఏం చేస్తోందంటే ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరొక వైపు అరేబియన్ సీ కంప్లీట్గా గ్రాప్ చేసింది, తన యొక్క వార్ షిప్స్ను అక్కడ మోహరించింది. ముఖ్యంగా ఇరాన్లో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా సోల్జర్స్ యొక్క, అమెరికా యొక్క షిప్పుల యొక్క నిర్బంధంలో ఉన్నాయి. మరి దీనివల్ల నిజంగా చెప్పాలి అంటే ఇరాన్ చాలా కోల్పోతోంది, ఎకనామిక్గా చాలా నష్టపోతోంది. అదే ఇరాన్ పదే పదే చెప్తోంది. అసలు అమెరికా దౌత్యం యొక్క అర్థం ఏంటి, దౌత్యం అంటే ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, రెండు దేశాలకు కూడా ఒక శాంతియుతంగా ఉండాలి, అలాగే ఎటువంటి అప్రెషన్ ఉండకూడదు. కానీ అమెరికా చేస్తున్నటువంటిది ఏంటంటే వీళ్ళ యొక్క పోర్ట్స్ను క్లోజ్ చేయడం, అలాగే ఒక భీతావహమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం. ఇప్పుడు మనం ఇరాన్లో చూసినట్టయితే ఎకానమీ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది ఎలా పెరిగిపోయిందంటే సామాన్యమైనటువంటి అక్కడ నాగరికుడు ఎవరు కూడా సివిలియన్ మామూలుగా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను కూడా కొనుక్కునేటువంటి స్థితిలో లేరు. మరి ఇంత ఘోరమైన స్థితి ఉంది. ఇంటర్నేషనల్గా కూడా దీని యొక్క యుద్ధం యొక్క ప్రభావం ఎలా ఉందంటే గల్ఫ్ ఏరియా యొక్క ఆయిల్ ప్రొడక్టివిటీ కూడా ఇట్ ఈస్ లెస్ బై 57%. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఎలా ఉందని. కాబట్టి ఎంటైర్ సినేరియో మనం ఒక్కసారి ఏరియల్ వ్యూలో చూసినట్టయితే తీవ్రమైన సంక్షోభం, ఆర్థిక అసమానత, అలాగే మనం చూసినట్టయితే ఆర్థిక నేరాలు, ఘోరాలకు నిలయంగా ఇరాన్ను నిలబెట్టాలనేటువంటి ఒక కుట్ర కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. కాబట్టి దౌత్యం నిజంగా అమెరికా చేయాలని అనుకుంటోందా లేదా అనేటువంటి అంశంపై కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఇండిపెండెంట్గా కూడా తనను మాస్కో ఇన్వైట్ చేసినందుకు మాస్కోకు వెళ్ళి అక్కడ పుతిన్తో
కలిసి చర్చలు జరుపుతోంది. మరి ఆ చర్చల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం చూడాలి. రాబోయే రోజుల్లో నిజంగా యుద్ధానికి ఒక మంచి ముగింపు వస్తుందా రాదా అనేటువంటి అంశం కూడా మనం చూడబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.